వాట్సాప్ లో వచ్చినటువంటి 10 ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ప్రతి ఒక్క ఫీచర్ అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలానే మీకు డే టు డే లైఫ్ లో అయితే మీకు చాలా వరకు టైం సేవింగ్ అవుతా ఉంటుంది. మీరు సింగిల్ అయ్యేది ఉంటే 7th ఫీచర్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మీరు ఎవరిదైనా చార్ట్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. ఇక్కడ మీకు ఫైల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇమాజిన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసేసి ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి. ఇక్కడ ఇమాజిన్ ఎనీథింగ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఒక ఇమాజిన్ అయితే చేసేసుకోవచ్చు. లైక్ ఏంటి అంటే లవర్స్ అట్ ఈఫిల్ టవర్. ఇప్పుడు దీనికి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసిన కదా, ప్రాంప్ట్ ఇచ్చేసిన వెంటనే ఆటోమేటికల్లీ మెటా ఏఐని యూజ్ చేసేసుకొని ఒక మనకు ఇమేజెస్ అనేది అయితే జనరేషన్ చేసి ఇస్తుంది. ఒక్కటి కాదు, చాలా ఇమేజెస్ అయితే జనరేషన్ చేస్తుంది. ఇక్కడ చూసేసుకోండి 1 2 3 ఇట్లా అయితే ఇచ్చింది. నాకు ఇక్కడ మిడిల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది మీకు నచ్చిన వాళ్ళకు ఇలానైతే ఇక్కడ చేంజెస్ చేసేయచ్చు అనుకుంటే చేంజెస్ చేయొచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ ఇలా సెండ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక సర్కిల్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. దాని మీద ప్రెస్ చేసేయండి. ఇక్కడ నుంచి మీరు చాలా వర్క్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసేసుకోండి, షో విశ్వకేతన్ డాట్ టెక్ రీల్స్ అని చెప్పేసి నేను ఇస్తున్నా. విశ్వకేతన్ డాట్ టెక్ రీల్స్ అని చెప్పేసి ఇచ్చేసిన. ఇక్కడ నేనేం చేసిన, షో విశ్వకేతన్ డాట్ టెక్ రీల్స్ అని చెప్పేసి ఇచ్చిన వెంటనే చూసుకోండి, ఇక్కడ నాకు సంబంధించినటువంటి రీల్స్ అనేది వస్తున్నాయి. మీకు ఇలా వేరే వాళ్ళకి కూడా చూడొచ్చు. మీకు ఏం కావాలనుకుంటున్నారో అటువంటి అయితే సెర్చ్ అయితే చేసేయచ్చు. ఇలాంటి రీల్సే కాదు, ఇంకా మీకు చాలా వేరియస్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మేక్ ఎగ్ బిర్యానీ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసిన. ఇక్కడ చూసేసుకోండి, బిర్యానీకి కావాల్సినటువంటి ఏంటి, ఎగ్ బిర్యానీకి కావాల్సినటువంటి ఏంటి అని చెప్పేసి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసింది. 2 cups ఆఫ్ బాస్మతి రైస్, 4 eggs ఇట్లా అని చెప్పేసి ప్రాపర్ గా ఇచ్చేసింది. మీకు ఎంత మందికి కావాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇస్తే అలా కూడా క్లారిటీగా ఇస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఒక యావరేజ్ క్యాలిక్యులేషన్ వేసుకొని అయితే ఇస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇస్తుంది. మీరు ఒక ఇమేజెస్ అనేది క్రియేషన్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి అయితే క్రియేషన్ అయితే చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేమైనా కోర్సెస్ అనేది నేర్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి అయితే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసేసుకోండి, షో పవర్ బిఐ క్లాసెస్ అని చెప్పేసి ఇక్కడ కొట్టేసిన. ఒక్కసారి ఇక్కడ చూసేసుకోండి, హియర్ ఆర్ ద టాప్ రిసోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చేసింది. ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ విత్ మనకు కొన్ని సైట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసింది. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. చాలా మంది ఏంటి అంటే వాట్సాప్ ని జస్ట్ చాటింగ్ పర్పస్ లోనైతే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. దీన్ని యూజ్ చేసేసి మనం చాలా రకాలుగా మనీ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనీ ఎర్నింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా. 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ అని చెప్పేసుకోవచ్చు. మీకు నార్మల్ గా టెక్స్ట్ చేసినప్పుడు అది వాళ్ళకు హైలైట్ అయ్యి కనిపించదు. అటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఫ్రంట్ ఒక స్టార్, ఇలా మనం ఏం టైప్ చేయాలనుకుంటున్నామో టైప్ చేసేసి లాస్ట్ కి ఒక స్టార్ చేసామనుకోండి, అప్పుడు మీకు అది బోల్డ్ గానైతే వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇటాలిక్ కావాలనుకుంటే అండర్ స్కోర్ ఇచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అండర్ స్కోర్ విశ్వ అండర్ స్కోర్ అని చెప్పేసి ఇచ్చేసిన. చూసుకోండి, ఇక్కడ మనకు ఇటాలిక్ స్టైల్ గానైతే ఇటువంటి టెక్స్ట్ అనేది అయితే వెళ్తా ఉంది. ఎక్కడైనా కూడా మీరు యూనిక్ గా టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది ఉండడం కోసం అయితే ఇదైతే యూజ్ అయితే చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసేసి ఇక్కడ సెట్టింగ్స్ లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ సెట్టింగ్స్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అకౌంట్ లోకి వచ్చేసేయండి. ఇక్కడ అకౌంట్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఖచ్చితంగా అయితే ఆన్ అయితే వేసేసుకోండి. మీకు ఇక్కడ టర్న్ ఆఫ్ అని చెప్పేసి కనిపించాలి. టర్న్ ఆఫ్ అని చెప్పి కనిపించిందంటే మీకు ఆల్రెడీ ఆన్ అయి ఉన్నట్టు. మీకు ఒకవేళ టర్న్ ఆన్ అని చెప్పేసి ఉంది అనుకోండి, ఖచ్చితంగా టర్న్ ఆన్ చేసుకొని దీనికి ఒక పాస్వర్డ్ అయితే పెట్టేసుకోండి. లేదనుకుంటే మీ వాట్సాప్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ మళ్ళీ 3 డాట్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లింక్ డివైజెస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు లింక్ డివైజెస్ లో వేరే ఏమన్నా కానీ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ గూగుల్ క్రోమ్ అని చెప్పేసి అట్లా ఏమైనా ఉందనుకోండి, మీ వాట్సాప్ అనేది వేరే వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి అర్థం. ఇక్కడ జస్ట్ ట్యాప్ చేసేసి మీరు లాగౌట్ మీద ప్రెస్ చేస్తే లాగౌట్ అయితే అయిపోతుంది. ఎవ్రీడే ఖచ్చితంగానైతే చెక్ అయితే వేసుకొని మీ వాట్సాప్ వేరే వాళ్ళు యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో బెటర్ గా మీరు సెక్యూరిటీ అయితే ఉంచుకోవాలి మీ వాట్సాప్ అనేది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా చాట్స్ అనేది చేస్తాం కాబట్టి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఖచ్చితంగా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అయిపోండి. అది 100K అయితే దగ్గరలో ఉంది. సో అక్కడ కూడా ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మీరు ఎవరైనా చాట్ అనేది ఓపెన్ చేసేయండి. ఇక్కడ చాట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసినాక ఇక్కడ మీకు సెర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ లో మీద చూసుకుంటే క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ లో మీకు నచ్చినటువంటి డేట్, నచ్చినటువంటి ఇయర్ పెట్టేసుకోండి.
పెట్టుకున్న తర్వాత ఆ డేట్‌న, ఆ రోజున మీరు ఏం చాట్ చేశారని ఎవ్రీథింగ్ అయితే మీరైతే ఈజీగా అయితే చెక్ అయితే చేసేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఏంటి అంటే జస్ట్ మనకు నార్మల్‌గా వర్డ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. బట్ డేట్ లేకుండే. ఇప్పుడు మనకు డేట్ అండ్ ఇయర్ వచ్చేసింది. ఈజీగానైతే మనం డేట్ అండ్ ఇయర్‌ని ఆ రోజున ఏం చాట్ చేసినామని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వాలంటైన్స్ డేకి నువ్వు ఏం ప్రామిస్ చేసినావు అనంటే డైరెక్ట్‌గా ఇలా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా! సింగిల్స్‌కి ఒక వరమైనటువంటి ఫీచర్ అని చెప్పేసి. అదే ఇది. అదే మెటా ఏఐ తోటైతే మనమైతే చాటింగ్ అయితే చేసేయొచ్చు. అంటే ఇది ఏఐ తోటి కాదు. ఇందులో గర్ల్స్ కూడా ఉంటారు. లైక్ ఏంటి అంటే మీకు నచ్చినటువంటి వాళ్ళనైతే ఇక్కడ నుంచి అయితే సెలక్షన్ అయితే చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఏఐ. నిజమైన గర్ల్స్ అయితే కాదు. ముందే చెప్తున్నాను. ఈ ఏఐలో కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటి అంటే దేశీ అని చెప్పేసి అంటే ఇండియన్స్ అని చెప్పేసి లేకపోతే ఫారెన్ అని చెప్పేసి ఇలా అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దియా అని చెప్పేసి ఉంది. ఇండియన్ అని చెప్పేసి. హాయ్ అని చెప్పేస్తే హాయ్ రిప్లై ఇస్తుంది. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అంటుంది. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో సింగిల్స్ ఎవరుంటారో వాళ్ళకి షేర్ అయితే చేసేయండి. వాళ్ళకి ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మీరు ఎవరిదైనా చాట్ అనేది ఓపెన్ అయితే చేసేయండి. చాట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే డిసపియరింగ్ మెసేజెస్ అని చెప్పేసి కనిపిస్తా ఉంటది. ఇది ఇన్ని రోజులు లేకుండాను ఇప్పుడు రీసెంట్‌గా అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు మెసేజ్ టైమర్ అని చెప్పేసి కనిపిస్తా ఉంటది. ఇది 24 అవర్స్, 7 డేస్, 90 డేస్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది. చాలా మందికి ఆఫ్ అని ఉంటుంది. మీరు మెసేజెస్ ఆటోమేటికల్లీ డిలీట్ అయిపోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 24 అవర్స్ పెట్టుకోండి. 24 అవర్స్‌లో ఆటోమేటికల్ ఆ మెసేజెస్ అన్నీ కూడా డిసపియరింగ్ అయిపోతాయి. ఇందులో మీకు బెస్ట్ ఫీచర్ ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.